సార్ ఇప్పుడు భార్యాభర్తలు 2 సంవత్సరాలు విడివిడిగా ఉంటే వాళ్ళకి డైరెక్ట్‌గా డివోర్స్ ఇచ్చేస్తారని అంటున్నారు. సో, యాస్ ఎ డివోర్స్ అడ్వకేట్‌గా మీరేం చెప్తారు మరి? ఇప్పుడు జనరల్‌గా అది ఒక అపోహ మాత్రమే. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా ఏందంటే మనం ఒక భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు భార్య గాని, భర్త గాని విడిపోవాలా అంటే ఎదుటి వ్యక్తి నుంచి డైవోర్స్ తీసుకోవాలి అంటే మనం కోర్ట్‌కి కొన్ని కారణాలు చూపియాల. ఓకే. ఈ కారణం వల్ల నేను ఎదుటి వ్యక్తితోని కలిసి జీవించలేను. కాబట్టి నాకు డైవోర్స్ ఇవ్వండి అని చెప్పేసి మనం కోర్ట్‌లో అప్లై చేసుకోవాలా. హ్మ్. ఈ అప్లై చేసుకున్నప్పుడు ఏంది అంటే క్రుయాలిటీ గ్రౌండ్స్ అని ఉంటాయి. ఓకే. డిజర్షన్ గ్రౌండ్ అంటారు. డిజర్షన్ గ్రౌండ్ అంటే ఏంది అంటే భార్యాభర్తలు విడిగా ఒక 2 ఇయర్స్ ఉన్న తర్వాత ఆ గ్రౌండ్ మీద మనం కోర్ట్‌కెళ్ళొచ్చు. సో, కోర్ట్‌కెళ్ళి ఈ డిజర్షన్ గ్రౌండ్‌లో మీ ఇద్దరం 2 ఇయర్స్ విడిగా ఉన్నాము. సో, మళ్ళీ కలిసే అవకాశం లేదు మాకు. కాబట్టి నాకు డైవోర్స్ ఇయ్యండి అని చెప్పేసి మనం కోర్ట్‌లో అప్లికేషన్ ఏసుకోవచ్చు. ఓకే. సో, కోర్ట్‌లో అప్లికేషన్ ఏసుకుంటే కోర్టు దాన్ని మళ్ళా పరిశీలిస్తది. హ్మ్. వీళ్ళు 2 సంవత్సరాలు విడిగా ఎందుకున్నారు? మళ్ళా కలిసే అవకాశం ఉందా? లేదా? మరి నిజంగానే 2 సంవత్సరాలు విడిగున్నారా? మధ్య మధ్యలో ఎక్కడైనా కలిశారా? ఇట్లాంటి గ్రౌండ్స్ అన్నీ కోర్టు వెరిఫై చేసుకొని వీళ్ళిద్దరు 2 సంవత్సరాలు విడిగా ఉన్నారు. ఇంకా ఫ్యూచర్‌లో వీళ్ళిద్దరు కలిసే అవకాశం లేదు అని కోర్టు నమ్మినప్పుడు అప్పుడు డైవోర్స్ ఇస్తది. చాలా జనరల్ పబ్లిక్ చాలా మంది ఏమనుకుంటారంటే ఏందంటే, ఇప్పుడు మీరు చెప్పినది గ్రౌండ్ ఒకటి. అంటే భార్యాభర్తలు 2 సంవత్సరాలు విడిగా ఉంటే ఎవరన్నా ఒకళ్ళు కోర్టుకెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనేది గ్రౌండ్. హుహు. ఓకే. అంతే తప్ప ఇమ్మీడియేట్‌లీ ఇట్లా అప్లై చేసుకొని డైవోర్స్ ఇస్తారని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే మా దగ్గర రెగ్యులర్‌గా వచ్చేటోళ్ళందరూ ఏం చెప్తుంటారంటే, సార్ ఆల్రెడీ మేము విడిపోయి 2 ఇయర్స్ అయిపోయింది సార్ డైవోర్స్ ఇచ్చేయండి అంటారు. హ్మ్. విడిపోయి 2 ఇయర్స్ కాంగానే డైవోర్స్ వస్తది అనేది జనరల్ పబ్లిక్‌లో ఒక అది రాంగ్ మెసేజ్ ఎళ్ళిపోయింది. ఓకే. 2 సంవత్సరాలు విడిగా ఉండటం ద్వారా మనం డైవోర్స్ అప్లై చేసుకోగలుగుతాం అంతే. హుహు. దాన్ని కోర్టు పరిశీలించి అప్పుడే మనకు డైవోర్స్ గ్రాంట్ చేస్తది. అందరూ 2 సంవత్సరాలు విడిగా ఉంటే వచ్చేస్తాను అనుకుంటున్నారు. అట్లా కాదు. ఇప్పుడు ఒక క్రుయాలిటీ గ్రౌండ్స్ మీదనో, ఒక డిజర్షన్ గ్రౌండ్స్ మీదనో, ఒక అడల్టరీ గ్రౌండ్స్ మీదనో గనక మనం డైవోర్స్ చేసినప్పుడు కోర్టు ప్రొసీడింగ్స్ ఎట్లుంటాయో సేమ్, సేమ్ ప్రొసీడింగ్స్ నడుస్తది. ఒక 2 ఇయర్స్ వరకు నడిచిన తర్వాతనే. ఈ 2 ఇయర్స్ ఖాళీగా ఉండి తర్వాత మళ్ళీ యేసుకుంటే మళ్ళీ ఆ 2 ఇయర్స్ నడిచిన తర్వాతనే కోర్టు జడ్జిమెంట్ అనేది డెలివరీ చేస్తది. ఓకే. ఓకే. సో, అది క్లారిటీ లేదు చాలా మందికి దానిపైన. సో, ఇప్పుడు కొంతమందికేంటంటే, ఇప్పుడు గొడవలొచ్చి 2 సంవత్సరాలు విడిపోయున్నా, సంవత్సరం విడిపోయున్నా సరే, ఒకళ్ళకి ఇష్టం ఉంటది, ఒకళ్ళకి ఇష్టం ఉండదు. సో, ఒకళ్ళేస్తారిప్పుడు డివోర్స్ కావాలని, ఇంకొకళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ఎట్లా మరి? దాన్ని కంటెస్టెడ్ డైవోర్స్ అంటారు. ఓకే. కంటెస్టెడ్ డైవోర్స్ అంటే ఏంది అంటే, హ్మ్. భార్యాభర్తలలో ఎవరో ఒకళ్ళు కోర్టుకెళ్ళిపోతారు. హ్మ్. కోర్టుకెళ్ళిపోయి పలానా వ్యక్తితోని నేను కలిసి జీవించలేను ఈ కారణాల వల్ల అని చెప్పి మనం పిటిషన్ రాసి కోర్టులో సబ్మిట్ చేస్తే, ఆ పిటిషన్‌ని పరిశీలించిన తర్వాత కోర్టు మనం రాసింది ప్రూవ్ చేసుకోగలిగితే, కోర్టు ఎదుటి వ్యక్తికి ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా డైవోర్స్ ఇచ్చేస్తది. హుహు. క్రుయాలిటీ డైవోర్స్‌లో టైమ్ లిమిటేషన్‌తో సంబంధం ఉండదు. ఓకే. ఓకే. ఇద్దరు భార్యాభర్తలు ఒక ఇంటి కింద నివసించి కూడా క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద మనం డైవోర్స్ చేసుకోవచ్చు. ఓకే. సో, క్రుయాలిటీ గ్రౌండ్స్‌లో ఏందంటే ఆ భార్యకు గాని, భర్తకు గాని క్రుయాలిటీ అనేది జరిగిందా లేదా? అది అన్‌బేరబుల్ ఉందా? వీళ్ళిద్దరు కలిసి ఉండలేరు ఒక ఇంటి కింద అని కోర్టు నమ్మితే ఇచ్చేస్తది. హుహు. సో, క్రుయాలిటీ గ్రౌండ్స్ కిందకి టైమ్ లిమిటేషన్ అనేది ఎప్పుడు లేదు. హ్మ్. ఎప్పుడైనా ఏసుకోవచ్చు దానికి. అండ్ ఇప్పుడు మ్యూచువల్ డివోర్స్ కూడా చాలా మంది ఏంటంటే, ఇద్దరు కలిసి ఒకే అభిప్రాయానికొచ్చి, వాళ్ళు కావాలనుకుంటే కూడా ఇమ్మీడియేట్‌గా వస్తాయంటున్నారు. మరి ఇది కూడా కరెక్టేనా? అహా! అది ఇమ్మీడియేట్‌గా ఇచ్చే ప్రొవిజన్ ఉంది అంతే. హుహు. ఇద్దరు వ్యక్తులు మ్యూచువల్ డైవోర్స్ అప్లై చేసుకున్నంత మాత్రాన ఇమ్మీడియేట్‌లీ ఇవ్వాలని రూల్ ఎక్కడ రాయలేదు. ఓకే. జనరల్ రూల్ 6 మంత్సే. హుహు. కాకపోతే ద జడ్జ్ హాస్ పవర్. ఇప్పుడు ఆయన గనక వీళ్ళు ఇక కలిసి ఉండటం వల్ల వీళ్ళకు ఏ రకమైన ఇంక ప్రయోజనం లేదు. హ్మ్. ఆల్రెడీ వీళ్ళిద్దరు విడిపోయారని చెప్పేసి జడ్జి గనక నమ్మితే హ్మ్. మనం పిటిషన్ ఏసుకోవాలి దానికి. వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇంకా 6 మంత్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు ఆల్రెడీ విడిపోయారు కాబట్టి ఇంకా వీళ్ళు వెయిట్ చేయకుండా ఇమ్మీడియేట్‌లీ పాజ్ చేయండి అని చెప్పి మనం పిటిషన్ ఏసుకోవాలి. ఆ పిటిషన్ ఏసుకున్నప్పుడు జడ్జి గనక కన్విన్స్ అయ్యి, అవును వీళ్ళిద్దరు ఇంకా మనకు చేసుకునే అవకాశం లేదు. అంటే వీళ్ళిద్దరిని వెయిట్ చేయించాల్సిన అవసరం లేదన్నప్పుడు సైన్ పెట్టే అధికారం జడ్జికుంటది. ఓకే. ఓకే. సో, ఆ రాసే పిటిషన్‌ని బట్టి వాళ్ళకున్న అవసరాన్ని బట్టి ద జడ్జ్ విల్ డిసైడ్. హుహు. సో, అది టెక్నికల్ ఇష్యూ అది. సో, సో, చాలా జనరల్ రూల్ అయితే మంది 6 మంత్స్. చాలా మంది అంటారు అట్లా. అంటారు అట్లా. కాకపోతే అట్లా 15 రోజులలో వచ్చిన డైవోర్స్ ఉన్నాయి. 1 మంత్‌లో వచ్చిన డైవోర్స్ ఉన్నాయి. 2 మంత్స్‌లో వచ్చిన డైవోర్స్ ఉన్నాయి. హ్మ్. డిపెండ్ అపాన్ ద పార్టీ టు పార్టీ ఎమర్జెన్సీ కూడా ఉంటది. అట్లా. కాబట్టి మనం ఇచ్చే వెసులుబాటు ఉంది. మనం పిటిషన్ ఏసుకుంటే ద జడ్జి గనుక కన్విన్స్ అయితే ఇచ్చేస్తాడు. ఓకే. సో, చాలా మంది ఇప్పటిదాకా ఏంటంటే 2 ఇయర్స్ దూరంగా ఉన్నాము. ఇప్పుడు పోంగానే అందరూ మాకొచ్చేస్తది అట్లే అనేది అదే ప్రాబ్లమ్ ఇక్కడ ఆడ. రాంగ్ అన్నమాట. సో, అట్లా కోర్ట్ కాదు. 2 ప్రొసీజర్‌లు, ఇయర్స్ కోర్ట్ దూరంగా ఉన్నా కూడా పద్ధతులుంటాయి. మళ్ళా నువ్వు ఏసుకోవాల్సిందే. మళ్ళా కోర్టుకు పోవాల్సిందే.
మళ్ళీ మొత్తం ప్రొసీడింగ్స్ అన్ని జరిగిన తర్వాతనే ఇస్తారు తప్ప 2 years దూరంగా ఉండగానే రపక్కన ఏమి ఇవ్వరు. కాబట్టి దే నీడ్ టు అండర్స్టాండ్. సో వాటి పద్ధతులు వాటికి ఉంటాయి అన్నమాట. అంతే. సో డివోర్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే దూరంగా ఉన్నా సరే భార్య భర్తలు కోర్టు ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. మ్యూచువల్ ఉన్నా సరే సో అడ్వకేట్ గారు చెప్పినట్టు ఆ జడ్జి ఫైనల్ డెసిషన్ అనేది ఉంటుందన్నమాట.